ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామూలుగా చిన్నప్పుడు అందరూ సిగ్గుపడతారు, ఓకే. ఇన్నేళ్ళుగా సిగ్గుపడతానే ఉన్నావు. తెలీదే. నీకు సిగ్గు చాలా ఉంది, ఓకే. మరి గోవాలో మాత్రం సిగ్గు లేకుండా ఉన్నావే. ఆ సిగ్గు లేని తరమే మనకు కావాలి ఇప్పుడు. ఈ షోని గోవాలో పెట్టుంటే బాగుంది. ఈ ప్రభు మనం ఎప్పుడు పెద్ద కలవలేదు, కలిసి ఏది చేయలేదు. కరెక్ట్. బట్ ఆ 2 days లో ఎప్పుడు కలవపోయినా ఇప్పుడు ఒకేసారి కలిసిపోయాం ఇద్దరం. ఐ టోటలీ అగ్రీ. దట్ ఈస్ ద బ్యూటీ బై ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గెట్ టుగెదర్. యాక్చువల్గా చేస్తే ఈ షో నాకు తెలీదు. మీరు త్రూ రాజా ఇలాగ ఒక షో ఓకే అన్నాను. ఏంటి కూడా నాకు తెలీదు. అవును. తర్వాత లింక్ పంపించారు, చూశాను. స్వప్న చెప్పింది, ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తటమే. ఆయన ఫోన్ చేశారు, నువ్వు చేస్తున్నావు, నేను వస్తున్నాను, అంతే. దట్ ఈస్ వాట్. యాజ్ యూజువల్ అన్ని 3 ముక్కలని చెప్తావు మాక్సిమం. ఇది కూడా 3 ముక్కల్లో అయిపోయింది. అండ్ జనరల్లీ నువ్వు ఇటువంటి రావు, పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, సిగ్గు ఎక్కువ అని నాకు తెలుసు. బట్ వీ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్. థ్యాంక్స్ యూ ఫర్ దట్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు బి హియర్. సరే, సిగ్గు ఎక్కువ అవన్నీ ఓకే. ఆ మహేశ్వరిని పాపం ఎందుకు అలా టార్చర్ చేసావు గోవాలో? మీరు చెప్తారు కదా 40 years ఫ్రెండ్షిప్ అని, అలా అమ్మాయితోటి కూడా 30 years ఫ్రెండ్షిప్ అయింది. బట్ ఎలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది కూడా తెలియదు. అది మళ్ళీ గోవాలో చూసాం, అప్పుడు గలాట వచ్చేసాం. అల్లరి చేయటం కూడా నీ డాన్స్ టైమింగ్ లో చేసావు. అసలు ఆ పిల్ల అయితే ఏడవాలా, నవ్వాలా, ఎలా రియాక్ట్ అవ్వాలో ఏం అర్థం కాక కింద మీద పడి దొల్లేసింది. ఇట్ వాస్ సో క్యూట్, ఇట్ వాస్ సో హిలేరియస్. సో ప్రొఫెషనల్ గా కలవటం వేరు, ఇలా పర్సనల్ గా కలవటం వేరు. మనకి వీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ యాటిట్యూడ్ లేదు. నువ్వు ప్రభుదేవా అని, ఆయన శంకర్ గారు అని. దెర్ వాజ్ నోబడి. వి వర్ నోబడి. లైక్ స్కూల్ స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది. ఐ ఫెల్ట్ లైక్ దట్. అంతకంటే కొంచెం ఎక్కువే. కాలేజ్ స్టూడెంట్. ఓకే, కాలేజ్. ఎవ్రీబడి నోస్ ప్రభుదేవా అంటే డాన్స్ అంటే ప్రభుదేవా అని. అన్ని డాన్స్లు, ఏ డాన్స్ అయినా ప్రాక్టీస్ చేసావా? ఏదైనా చేయగలవా? ఇప్పుడు భరతనాట్యం ఆఫ్ కోర్స్ వి నో దట్. భరతనాట్యం అరంగేట్రం చేశాను. అవును. బట్ నాకు ఈ హిప్ హాప్, బ్రేక్ డాన్స్, జాజ్ అదన్నీ తెలీదు. నాకు నా డాన్స్ తెలుసు. ఐ డోంట్ నో దోస్ థింగ్స్. నాకేం వస్తుందో అది చేస్తాను అంతే. వంశాలుగా మీరు డాన్స్లు, అందరూ డాన్సెస్. ఫాదర్ నుంచి, బ్రదర్స్ నుంచి, యువర్ సన్ నుంచి. మీ అబ్బాయి కూడా డాన్స్ చేస్తాడుగా? మా అబ్బాయికి యాక్చువల్ లాస్ట్ 2 years నుంచే ఇంట్రెస్ట్. దానికి ముందు వాడికి ఇంట్రెస్టే లేదు. ఓకే. సడన్ గా ఈ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్. నాకు కూడా షాక్. ఎప్పుడు నేను అడుగుతా ఉన్నాను, నేను రిహర్సల్ చేసినప్పుడు, నేను ఎప్పుడైనా వాళ్ళు షూటింగ్ రారు, ఇద్దరు అబ్బాయిని తీసుకొని కూర్చోబెడితే వాళ్ళు అలా ఎక్కడో చూస్తూ ఉంటారు. ఏంటంటే బోర్ కొడుతుంది అని అంటారు. నేను ఆడుతూ ఉంటాను. అలాగే ఉండేవారు. సడన్లీ లాస్ట్ 2 years నుంచి వారికి ఇంటి ఒకటే, అబ్బా నేను యాక్టర్ అవ్వాలి అనుకున్నాను. 3 seconds నాకు ఐ వాజ్ షాక్. బికాస్ సినిమా ఇండస్ట్రీ సూపర్, బట్ ఇట్స్ వెరీ టఫ్. అండ్ అలాగా హీ హాస్ టు బికమ్ లైక్ దట్. రిషి కదా? రిషి. అది ఎప్పుడు మనం పాపలాగే చూసుకుంటాం. సడన్ గా వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్ మీద నాకు షాక్, రియలీ షాక్. సరే ఓకే, సరే. అప్పుడు కాలేజీలో ఉన్నాడు. సరే ఫినిష్ చేసి తర్వాత చూస్తామని చెప్పాను. ఇప్పుడు ఫినిష్ చేశాడు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వాతావరణం ఏంటి అని తెలుసుకోవాలని పంపించాను షూటింగ్. ఒకసారి మన తమ్ముళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏదో సర్ప్రైజ్ చేస్తారు మనని. తమ్ముళ్ళు రండి. ఇదే ఫస్ట్ టైం ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ టు ఆడియన్స్. సో ఈ బిట్ కోసం, బట్ నేను కొంచెం వెరీ వెన్ కమ్స్ టు డాన్స్ వెరీ స్ట్రిక్ట్. బట్ ఫర్ దిస్ ఐ టోల్డ్ హిమ్, నీ ఆడాలంటే ఇట్స్ 40 seconds ఐ థింక్. యూ హావ్ టు ప్రాక్టీస్ ఫర్ 25 days అన్నారు. 25 days ప్రాక్టీస్ చేశాడు. ఈ నో ఫస్ట్ డే ఓన్లీ వచ్చింది. బట్ ఆ ఈజ్, దట్ యాటిట్యూడ్ అండ్ స్టేజ్ ఫియర్ అన్ని పోవాలంటే డైలీ 4 hours 5 years చేశాడు. దెన్ ఓన్లీ ఐ విల్ మేక్ హిమ్ డాన్స్ ఐ టోల్డ్. బట్ హీ ఆల్సో కేమ్. ఎందుకంటే వాడు ఆడినప్పుడు నాకు భయం ఉండకూడదు, ఎప్పుడు వదిలేస్తాడో అని. అది లేదు నాకు.
13th ఇయర్ నుంచి నీ లైఫ్ అందరికీ తెలుసు ప్రభు. దానికి ముందు అసలు ఎక్కడ చదివావు, ఏం పొరికి ఆశలు వేసావు? నార్మల్లీ నేను వెరీ సైలెంట్ బాయ్ ఓన్లీ. ఎప్పుడు స్కూల్లో కూడా అంతే. అబద్ధం. సైలెంట్గా అవుతాను, బట్ అంత ఇది లేదు. బట్ ఫర్ స్మాల్ థింగ్స్ స్కూల్లో కూడా లాస్ట్ బెంచే, అంత చదువు లేదు. దట్స్ వై ఐ యామ్ ఆల్సో హియర్ విత్ యూ. 11th స్టాండర్డ్ తర్వాత వాళ్ళే పంపించేశారు, చాలు బా వెళ్ళు అని. సో అఫ్ కోర్స్ మై ఫాదర్ కోరియోగ్రాఫర్, సో అలాగే ఆయనకి అసిస్టెంట్ గా ఉంది వచ్చి. అలాగే సో గొడవలు స్కూల్లో, కాలేజ్ అట్టాక +1 తో ఐ థింక్ కాలేజ్ లేదు, గొడవలు. ఆ ఏజ్ వెరీ చిన్నప్పుడు, బట్ బాగా చాలా ఐఎమ్ ఫుట్బాల్ ప్లేయర్ అథ్లీట్ లో ఇదిగా ఉంటాను. కూడా ఐ థింక్ క్రికెట్ ఆడతాను, స్ట్రీట్ లో అందరూ ఆడుతూ ఉంటాం. అదన్నీ ఉండే చిన్నప్పుడు, ఏమేమి కావాలో అదన్నీ చేశాను వాళ్ళు ఫుల్. బట్ వెరీ చైల్డిష్ ఇది. మరి క్రష్ చిన్నప్పుడు క్రషే లేదు నాకు, భయం మాట్లాడడం చూడడం అది ఏమీ లేదు. ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 4-5 స్కూల్ ఫ్రెండ్స్ స్టిల్ ఫ్రమ్ LKG 4th స్టాండర్డ్, ఇప్పుడు వాళ్ళతోనే ఉంటాను. అప్పుడు కూడా మన గర్ల్స్ గురించి మాట్లాడడం అదేంటో ఫస్ట్ నుంచి అలాగే ఉంది కాబట్టి అలాగే లైక్ దట్. మీ ఫ్రెండ్ భువన్ ఇంకో రకంగా చెప్పాడే. భువన్ ఈస్ ఆల్సో స్కూల్ ఫ్రెండ్. లవర్ బాయ్ అని చెప్పండి. లేదా? లేదు. నిజమా? అబ్బా సిగ్గుపడుతున్నావా? లేదు భువన్ లేదు, బికాస్ ఇదే మాట్లాడడం కదా మేము. అది ఏమలా ఐ థింక్ సో, ఐ డోంట్ నో వాట్ యు సెడ్. ఊరినే అన్నాను, యాక్చువల్లీ నథింగ్. ఇద్దరు గురువుస్ కదా నీకు? నాకు లక్ష్మీనారాయణ మాస్టర్, ధర్మరాజ్ మాస్టర్. ధర్మరాజ్ మాస్టరే ఫస్ట్ నాకు ABC. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానంటే ధర్మరాజ్ మాస్టర్ వల్లనే. ఈజ్ మై ఫస్ట్ గురు. ఆయన రెడ్ వేసుకుంటారు ఎప్పుడు, కాల్లో స్లిప్పర్ ఉండదు. వెరీ యాంగ్రీ పర్సన్. యాంగ్రీ అంటే రియల్, యూ కెన్ సీ ద యాంగర్ ఈస్ కమింగ్ లైక్ దట్. బట్ నన్ను చూస్తే మాత్రం భయంకర ప్రాణం. నాకు కూడా సార్ అంటే భయంకర ప్రాణం. ఆయన వల్లే నేను ఇక్కడ కూర్చున్నాను. అండ్ లక్ష్మీనారాయణ మాస్టర్, ఇప్పుడు మన స్కూల్లో 10th 11th 12th వరకు డిగ్రీ కావాలంటే కాలేజ్ వెళ్తాం కదా, అలాగే డాన్స్లో నాకు అక్కడ అరంగేట్రం కోసం లక్ష్మీనారాయణ మాస్టర్ వెళ్ళాను. ఆయన కూడా అలాగే ఎక్స్ట్రాడినరీ పర్సన్. డిసిప్లిన్ ఉంది కదా, హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్, టైమింగ్, పంక్చువాలిటీ అన్నీ ఆయనతోనే నేర్చుకున్నప్పుడు డాన్స్ నేర్చుకున్నప్పుడు డాన్స్ మాత్రం నేర్చుకోలేదు, పంక్చువాలిటీ, హార్డ్ వర్క్, హౌ టు రెస్పెక్ట్, డిసిప్లిన్ అన్నీ నేర్చుకున్నాను. సుందరం గారు అంత పెద్ద, మీ ఫాదర్ అంత పెద్ద డాన్స్ మాస్టర్, ఆయన ఒక ఆర్ట్ బై హిమ్సెల్ఫ్. ఎప్పుడు మరి ఆయన గురువుగా, ఆయన లైక్ యువర్ టీచింగ్ యువర్ సన్? లేదు, ఆ ఫాదర్ అంటే భయం. ఓకే. అండ్ ఫాదర్ కూడా వెరీ బిజీ ఇన్ షూటింగ్స్. మీకు తెలుసు, సినిమా పీపుల్, ఐ మీన్ తెలుసు, షూటింగ్ లో ఉంటే పిల్లలు, ఫ్యామిలీ అందరిని మర్చిపోతారు. యు నో సార్, లైక్ దట్ దే విల్ బి ఇన్ దర్ ఓన్ వరల్డ్. అలా మర్చిపోరు, దే విల్ బి కంప్లీట్. Then in shooting spot, in the shooting, I followed him. ఆయన కూడా స్ట్రిక్ట్ ఇప్పుడు కొట్టారా? కొట్టినప్పుడు కమ్మగా లేదు, కమ్మగా లేదు. కొడతారు, బాగానే కొడతారు. భయం, ఎందుకంటే నేను చాలా ఆడుతూ ఉంటాను. మధ్యాహ్నం 2 hours పడుకోవాలి, సాటర్డే సండే. మళ్ళీ నేను వీడియో గేమ్స్ ఆడకపోయినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ తోటి ఎక్కడైనా వీడియో గేమ్స్, అప్పుడు అన్ని వీడియో గేమ్స్ షాప్ వచ్చినప్పుడు సడన్ నేను ఆడుతూనే ఉన్నాను. సడన్ గా ఒక హ్యాండ్ వచ్చి ఇలా పట్టింది నా హ్యాండ్ని. అక్కడి నుంచి ఇంటి దాకా అలాగే తీసుకొచ్చారు. వెరీ యాంగ్రీ పర్సన్, వెరీ భయం నాకు ఫాదర్ అంటే. ఇప్పుడు కూడా వావ్.